హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి బెండకాయ పులుసు చేస్తున్నానండి. సో బెండకాయ పులుసు చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. మీరే స్టైల్లో చేస్తూ ఉంటారో కమెంట్ చేసి చెప్పండి. బెండకాయ పులుసు చేయడానికి 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను. ఇక పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సైడ్ పచ్చిమిర్చి వచ్చేసరికి కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది. సో అందుకనే 5-6 పచ్చిమిర్చి అయితే వేసేసాను. సో అలాగే ఇక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని సన్నగా తరుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. బెండకాయ ముక్కల్ని మీడియం సైజ్ లో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. బెండకాయలో ఎక్కువగా జిగురుతనం ఉంటుంది కాబట్టి కొంచెం గాలికి ఆరబెట్టినట్లయితే కొంచెం డ్రై అవుతాయి. సో దానివల్ల కర్రీ అనేది ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది. ఈ బెండకాయల్లో కొంచెం పసుపు అలాగే టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా బెండకాయ ముక్కలకి పసుపు ఉప్పు పట్టేటంత వరకు కొంచెం సేపు తిప్పుతూ ఉండాలి. సో ఇలా కలుపుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టుకొని. ఇలా కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలను అయితే తీసుకొని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా కర్రీ కూడా కొంచెం మధ్యకి అలా తీసేసి గుంటలాగా చేసేసి టమాటాలు అయితే వేస్తూ ఉంటాను. సో త్వరగా మగ్గుతూ ఉంటుందని. ఈలోగా చింతపండు గుజ్జు అయితే తీస్తున్నాను అనమాట. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. సో రసం అయితే తీస్తున్నాను. సో ఈ పిప్ అంతా కూడా పక్కన పెట్టేసి రసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈలోగా టమాటా అయితే మగ్గుతుందన్నమాట. మూత తీసి చూసినట్లయితే ఇక టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయింది. సాఫ్ట్ అయిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవడమే. సో స్పైసీనెస్ కి తగ్గట్టుగా వేస్తూ ఉంటాను అనమాట. ఒకసారి కర్రీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసం అనేది కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గించుకున్నట్లయితే మనకి బెండకాయ పులుసు అనేది కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనమాట. చాలా మంది బెండకాయ పులుసు జోరుగా పెట్టుకుంటూ ఉంటారు, అంటే కొంచెం లిక్విడ్. చాలా మంది పులుసు కూరలో చిన్న బెల్లం ముక్క అనేది వేస్తూ ఉంటారు అనమాట. ఆ పులుపు కొంచెం గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటాను, కానీ మా వారు తినరు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. నేనైతే సరిపడా కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేశాను మా ఇంట్లో వాళ్ళకి నచ్చే విధంగా. సో ఈ విధంగా బెండకాయ పులుసు అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్ గా గార్నిషింగ్ కోసం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవడమే. మీరు ఏ స్టైల్లో చేస్తూ ఉంటారో కమెంట్ చేయండి. నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.